నమస్తే ఫ్రెండ్స్, నేను మీ ఆర్ఎస్ఆర్. టైమ్ 24/7 టీవీకి స్వాగతం. తెలంగాణ రాష్ట్రంలో ఏ పండుగలు వచ్చినా కూడా ఈ మధ్యలో మొన్న వినాయక చవితే కావచ్చు, ఇప్పుడు దసరానే కావచ్చు, ఏ పండుగలు వచ్చినా కూడా ఒకే ఒక మాట, ఒకే ఒక పాట యావత్ తెలంగాణ రాష్ట్రంలో వినబడుతుంది. అది కేసీఆర్ గారి మాట, కేసీఆర్ గారి పాట. ఏ వినాయక చవితి రాని దసరా దేవి నవరాత్రులలో ఒక ముసలవ్వ దగ్గర నుంచి కాలేజీలలో వచ్చేసి స్టూడెంట్స్ ప్రోగ్రాంలలో ఎక్కడైనా సరే ఒకటే పాట, సారే కావాలంటున్నారే తెలంగాణ పల్లెల్లోన, మళ్ళీ కారే రావాలంటున్నారే తెలంగాణ జిల్లాలోన అనే ఒక సాంగ్ ఫుల్ ట్రెండ్ అవుతుంది. అది దాంతోపాటు దేఖ్లేంగే సాంగ్ అది కూడా ఫుల్ ట్రెండ్లో ఉన్నది. ప్రతి ఒక్క పండుగ కూడా వినాయక చవితి, దసరా, ప్రతి ఒక్క పండుగ ఫుల్ ట్రెండ్లో ఉన్నది. అదేవిధంగా ఆదిలాబాద్లో కూడా మనం ఒకటి చూసుకుంటే, ఆదిలాబాద్లో సారే కావాలంటున్నారే తెలంగాణ పల్లెలల్లా, మళ్ళా కారే రావాలంటున్నారే తెలంగాణ జిల్లాలలా, రాసుకోర బిడ్డ ఇది కేసీఆర్ అడ్డా అంటూ దుర్గాదేవి నిమజ్జనం శోభాయాత్రలో కేసీఆర్ పాటలపై నృత్యాలు చేసిన ముకారకే మహిళలు, తెలంగాణలో మళ్ళీ కేసీఆర్ పాలనే కావాలంటూ ముకారకే గ్రామంలో దుర్గాదేవి నిమజ్జనం శోభాయాత్రలో కేటీఆర్ ఫోటోలు ప్రదర్శిస్తూ కేసీఆర్ పాటలకు నృత్యాలు చేసిన ముకారకే మహిళలు, మళ్ళీ కేసీఆర్ వస్తేనే తమ బ్రతుకులు మారతాయని, కేసీఆర్ వస్తేనే తమకు సంక్షేమ పథకాలు అందుతాయని, పెద్దసారు ఉంటేనే అన్నీ బాగుంటాయని, పెద్దసారు పాలన లేకపోతే తమ బ్రతుకులు ఆగమయ్యాయని, మళ్ళీ తెలంగాణ బాగుపడాలంటే కేసీఆర్ సారే రావాలి అని, దేఖ్లేంగే గుర్తుంచుకో రామక, సారే రావాలంటున్నారే తెలంగాణ పల్లెలల్లా, మళ్ళా కారే రావాలంటున్నారే తెలంగాణ జిల్లాలల్లా పాటలపై దుర్గాదేవి నిమజ్జనం శోభాయాత్రలో నృత్యాలు చేసిన ముకారకే మహిళలు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ గాడ్గే మీనాక్షి, మాజీ ఎంపీటీసీ గాడ్గే సుభాష్, గ్రామ మహిళలు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఇక్కడ ఆదిలాబాద్ జిల్లాలలో మొట్టమొదటిగా చూసుకుంటే మనం వీడియో ప్లే చేస్తా చూడండి. దీంట్లో మాజీ సర్పంచ్, మాజీ ఎంపీటీసీలు కూడా పాల్గొంటారు. మాజీ సర్పంచ్, మాజీ ఎంపీటీసీలు అమ్మవారి నిమజ్జనం. అదేవిధంగా స్టూడెంట్స్, ఇది స్టూడెంట్స్ చేస్తున్నది. ఏ పండుగ వచ్చినా తెలంగాణ రాష్ట్రంలో, లేకపోతే ఎటువంటి ప్రైవేట్ కార్యక్రమాలైనా కూడా, పండుగ వచ్చినా ప్రైవేట్ కార్యక్రమాలైనా, ఇది ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారి పాటకున్న, కేసీఆర్ గారి పేరుకున్న, కేసీఆర్ గారి పాటకున్న ఒక శక్తి అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా అమ్మాయిలు, మన తెలంగాణ పల్లెలలో అమ్మాయిలు ఇప్పుడు మన తెలంగాణ పల్లెలల్లా మన ఆడబిడ్డలు అంటే ఎట్లున్నదంటే పరిస్థితి, వేరే పాటలు ఏవి పెట్టకుండా ఓన్లీ కేసీఆర్ గారిని గుర్తు చేసుకునే పాటలు. వాళ్ళేం చిన్నపిల్లలు కూడా ఏం కాదు, మళ్ళా కాలేజ్ చేస్తున్నట్టు. ఇంకోటి కూడా చూసుకోవచ్చు, హైలైట్ ఏంటంటే మున్సిపల్ శాఖలో కూడా మన మున్సిపల్ వాళ్ళు కూడా చేస్తున్నది. ఒకటి వీడియో చూపిస్తాం మీకు. మన మున్సిపల్లో చూసుకుంటే కూడా ఇది పరిస్థితి. మున్సిపల్ కార్మికురాలు వినాయకుడి నిమజ్జనం అప్పుడు అదేవిధంగా చిన్నపిల్లలు కూడా ఇదే చేస్తున్నారు. ఇదే పాట ఎక్కడైనా తెలంగాణలో
అది పండుగలు కావచ్చు, ఏదైనా ఉండొచ్చు, ప్రైవేట్ కార్యక్రమాలు ఉండొచ్చు, ఇంకేదైనా ఉండొచ్చు, కేసీఆర్ గారి పాటనే ట్రెండ్లో ఉన్నది ఇప్పుడు. టీఆర్ఎస్ పార్టీ జెండాలు పట్టుకొని మరి చిన్నపిల్లలు అదేవిధంగా ఒక ముసలమ్మది, ఇది కూడా చూడండి, ఒక పెద్ద మనిషి ముసలమ్మ టీవీలో వస్తున్న కేసీఆర్ను చూసి, టీవీలో వస్తున్న కేసీఆర్ గారి పాట చూసి ఆమె రియాక్షన్ ఎట్లుందో చూడండి. అక్కడ చూడండి. దుర్గామాత నిమజ్జన కార్యక్రమంలో కేసీఆర్ గారు ఫొటోస్ పెట్టుకొని మరి మన ఆడబిడ్డలు బతుకమ్మ ఆడుతుర్రు, నిమజ్జనం చేయడానికి దాంట్లో డ్యాన్స్ చేయడం కేసీఆర్ గారి పాట. తెలంగాణ రాష్ట్రంలో ఇది పరిస్థితి. చిన్నపిల్లలు, మున్సిపల్ కార్మికులు, కాలేజ్ స్టూడెంట్స్, కాలేజీలలో ఒక ముసలవ కూడా మీరు చూసి టీవీలో చూసుకుంటే కేసీఆర్ని చూస్తే మురుస్తుంది, ఆమె మురుసుకుంటూ డ్యాన్స్ చేస్తుంది మంచిగా. ముసలి వాళ్ళ దగ్గర మన ఆడబిడ్డలు లాస్ట్కి వస్తే కేసీఆర్ గారు ఫోటో పెట్టుకొని మరీ నిమజ్జన కార్యక్రమాలు జరుగుతున్నాయి. మొన్ననేమో ట్యాంక్ బండి మీద వినాయకుడి నిమజ్జనాలలో అదొక ట్రెండ్. ఇప్పుడు నెక్స్ట్ దుర్గామాత ఇంకెన్ని చూడాల్సి వస్తుంది, ఎందుకంటే దుర్గామాత ఊరేగింపులు ఈరోజు స్టార్ట్ అవుతాయి. ఇంకా ఎక్కడెక్కడ కేసీఆర్ గారి పాటలు వినాల్సి వస్తుందో, చూడాల్సి వస్తుందో. కానీ ఇవన్నీ చూస్తుంటే కూడా కాంగ్రెస్ సర్కార్కి ఈ వచ్చే సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్లలో చెమటలు పట్టేలాగానే కనబడుతున్నాయి. చూస్తూనే ఉండండి టైం 24/7 టీవీ. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మేము చేసే ఈ న్యూస్ గురించే కావచ్చు, ఇంకా వార్తల గురించే కావచ్చు, ఇంకా కొత్తగా ఏమైనా ట్రై చేయాలంటే కూడా మీరు కామెంట్ రూపంలో కూడా మాకు తెలియజేస్తే మేము అది చేస్తాం. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.